अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। ఈ ప్రాంతంలో యాదవ సోదరులందరూ చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ చిన్న చిన్న ఘర్షణలు పడ్డప్పటికీ హైదరాబాద్ తర్వాత సదర్ కథ ఉంటుందంటే శాతగానే ఉంటుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని సదర్ ముస్లిం కమిటీ చైర్మన్ రంగసింగ్ యాదవ్ గారు, మా మిత్రులు బంగారు యాదవ్ గారు, యాదగిరి యాదవ్ గారు, మల్లేష్ గారు, మాధవ్ గారు, బాలరాజు గారు, ముఖ్యంగా గురువృద్ధులు అప్పుడప్పుడు దుర్నపోతం చేసుకున్న మా పెద్ద మనిషి మార్కెట్ కమిటీ చైర్మన్ యాదవ్ గారు, అదేవిధంగా బాబా గారు, రంగనాథ్, తిరుపతన్న, విశ్వవన్న, బసవన్న, నాతో పాటు ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలు మాధవ్ అనే మూడవ తెలుసుకోవాలి. మాధవ్ అంటే దేవుడు. యాదవులు దేవుడితో సమానులు. ఇదేదో నాటి అని ఒట్టిగా ఏదో అంటారు అని కాదు, ఇది నిజం. ఇవాళ చూడండి, ఇది శ్రీకృష్ణుడి వంశానికి చెందిన జాతి యాదవ్. ధర్మం తప్పని జాతి, నీతి తప్పని జాతి, నమ్మకాన్ని ఒప్పు చేయని జాతి అనేది ఉంది. ఈ భూమి మీద ఇన్ని కులాలు ఉన్నప్పటికీ యాదవ కులం నమ్మకాన్ని మారిపోయింది. నేను కూడా గ్రామాలలో ఉండి వారి యొక్క కనసాలు అనుకోండి, వారి పేర్లతో అనుకోండి, ఏదైనా మాట ఇచ్చిందంటే వాళ్ళు మనమ తిప్పేదే లేదు, మాట తప్పేదే లేదు. ఇవాళ ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు చూడగా మేము యాదవులతో అనుబంధం, యాదవ కుటుంబాలతో మాకు అనుబంధం. ఒక మాట ఇచ్చిందంటే ఇంట్లో పైసలు, ఒక మాట నేను రాజకీయ నాయకులు చేస్తున్నాం కోపింది అంటే రాజకీయ నాయకులు చేసే వాళ్ళు ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా, ఎన్ని ఆశలు పెట్టినా నేను శంకర్ మాట ఇచ్చినా అదే మాట చెప్తాను. ఎమ్మని చెప్తాను మాట. ఇవాళ మీ అందరికీ నిజంగా నేను ఎందుకు చెప్తాను పరిశీలించాలంటే ఈ సదర్ కాలం ఎప్పుడు పోతుందంటే కొందరికి అధికారం వచ్చినాక ఈ సదర్ కాలం అంటే వాస్తవం ఇది యాదవులకు చాలా ప్రతిష్టాత్మకమైన పండుగ. గత మన హైదరాబాద్ రాజధానిలో నిజాం పరిపాలనను చూడగా పెద్దలు యాదవులంతా హైదరాబాద్ పెద్దలంతా కూడా ఈ దున్నలను తీసుకొచ్చి మనం కష్టపడి పంటలు పండించుకొని ప్రతి దశ దీపావళికి మన కష్టపడ్డ
శ్రద్ధలతో మన దీపావళి పండుగ తీసుకున్నట్టుగా జరుగుతాం. మరి ఈ యొక్క సదర్ ఉత్సవాలు కూడా దాదాపుగా నెల వరకు జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి మొన్ననే ఈ కార్యక్రమం యాదవులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సదర్ ఉత్సవాల కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ సదర్ ఉత్సవాలు యాదవుల మీద గౌరవం అధికారికంగా ఈ యొక్క ఉత్సవాలు జరపాలని చెప్పినగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండగా ఈ రోజు ఈ ఉత్సవాలు ఘనంగా జరపాలని చెప్పి వారి కోరుకోవడంతోనే మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమం తీసుకోవడం. ముఖ్యంగా ఒకరోజు వాళ్ళ జీవితాలు కొనసాగుతారు. ఇలా పాపల పుట్ట పక్కన యాదవుడు నిద్రపోతాడు. పశువులు తీసుకొని అక్కడ యాదవుడు పాపల భయపడకుండా దేనికి భయపడకుండా అంటే ఆ భగవంతుని మీద భాగం వేసి తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అనుభవించి ఆ భగవంతుని చూసుకుంటూ ఉంటాడు. గోవులను పూజించు వంశము గొప్ప వంశమురా, మాది గొప్ప వంశమురా. 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 శ్రీకృష్ణుడు పుట్టినట్టి సిరుల వంశమురా, మాది సిరుల వంశమురా. శ్రీకృష్ణుడు పుట్టినట్టి సిరుల వంశమురా, మాది సిరుల వంశమురా. శాంతినగర్ నడి పట్టణ నడిదిక్కున
షాద్నగర్లో జరిగే సదర్ ఉత్సవానికి నలుమూలల నుండి కూడా వచ్చిన షాద్నగర్ సోదరులందరికీ కూడా యాదవ సోదరులు మరియు బంధుమిత్రులు షాద్నగర్ పట్టణ ప్రజలు అందరికీ ఈ యొక్క సదర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పండుగ సంవత్సరానికి ఒకసారి వచ్చే యాదవుల పండుగ. ఈ యొక్క పండుగకు దీపావళి తర్వాత జరుపుకునే ఈ సదర్ పండుగకు మేమంతా కూడా సమ్మేళనం కలిసిపోవడానికి జరిగే పండుగ. ఈ యొక్క గొప్ప పండుగని ఈ యొక్క షాద్నగర్లో జరుపుకుంటున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఈ సంవత్సరం సదర్ అధ్యక్షునిగా మన గడ్డం శ్రీనివాస్ యాదవ్ మా అన్నగారిని నియమించడం జరిగింది. తన యొక్క ఆధ్వర్యంలో జరిగే ఈ సదర్ ఉత్సవంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ గారు మరియు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీ గారు అందరూ షాద్నగర్ పుర ప్రముఖులందరూ కూడా ఈ యొక్క పండుగని జయప్రదం చేసి మా యొక్క మన్ననలు పొందిన వాళ్ళందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పండుగ ప్రతి సంవత్సరం లాగే కనీ విని ఎరగని రీతిలో చాలా గ్రామాల నుంచి కూడా దున్నరాలను తీసుకొచ్చి ఆ యొక్క విన్యాసాలు చూపించిన వాళ్ళందరికీ కూడా షాద్నగర్ తరఫున ఈ యొక్క సదర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సదర్ పండుగ శుభాకాంక్షలు. దీపావళి తర్వాత షాద్నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసేటువంటి ఈ సదర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాద్నగర్ ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ గారు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమము మా సదర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ మరియు రఘునాథ్ యాదవ్ మరియు ఈ యాదవ్ సంఘం నాయకుల అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఏ విధంగా అయితే ఘనంగా షాద్నగర్ పట్టణంలో నిర్వహిస్తామో అదేవిధంగా ఈసారి కూడా సదర్ పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన పోలీసులకు, విలేకరులకు, అదేవిధంగా షాద్నగర్ పట్టణ ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సోదరులారా, సదర్ అంటే యాదవ కదర్. మనము ఏటేటా నిర్వహించేటువంటి ఈ సదర్ పండుగను ప్రతి సంవత్సరం కొత్తదనంతో, కేరింతలతో, మన యాదవులు దున్నలతో సయ్యాట ఆడిపించుకుంటూ ఈ షాద్నగర్ నడిపొడ్డున ఈ సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఎంపీ గారు, అదేవిధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై యాదవుల యొక్క గొప్పదనము, వారి యొక్క విశిష్టతను గురించి తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు యాదవుల కోసము ఇలాంటి భవనం లేకపోవడం చాలా బాధాకరం. రాబోయే రోజుల్లో వారికి భవన నిర్మాణానికి తన వంతు సహకారము అందిస్తానని ఈ వేదిక నుండి తెలపడం వల్ల మేము యాదవులందరం కూడా చాలా సంతోషంగా, గర్వంగా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి మాకు సహకరించినటువంటి షాద్నగర్ పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై యాదవ్, జై మాధవ్. పండుగ అందరికీ శుభాకాంక్షలు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి నాకు సహకరించిన మరి మా పెద్దలు, అందులో మాకు అఖిల భారత యాదవ్ సభ తాలూకా అధ్యక్షులు మల్లేష్ యాదవ్, అఖిల భారత యాదవ్ సభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జనరల్ సెక్రటరీ రఘునాథ్ యాదవ్ గారికి, మరి అట్లే నడుకోడ యాదగిరి యాదవ్, మరి ఇక్కడ మా పెద్దలందరూ కూడా యాదవ్ పెద్దన గారి, ఇంకా దీనితో పాటు ఈరోజు మా ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకరన్న గారు మాకు సహకారాలు అందించి ఈరోజు మాకు ఈ సదర్ పండుగకు మీరు మంచిగా చేసుకోండి, నేను ఉన్నాను అని అంటే చెప్పడమే ధైర్యం. మాకు ఎంత ధైర్యం అంటే ఈరోజు ఇంత పెద్దగా, ఇంత పూర్తిగా మేము చేసుకుంటున్నామంటే అండదండలు ఉండాల్సిందే. ఈరోజు మా రాష్ట్ర నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంగా ప్రకటించారు కాబట్టి ఈరోజు మాకు అంజన్ కుమార్ యాదవ్ మరి దీపాల రోజు ముందు సదర్ పండుగ ఏర్పాటు చేసిండు. దాని తర్వాత మా అనిల్ యాదవ్ గారు, మాజీ ఎంపీ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు, మరి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు మాకు ఈరోజు వాళ్ళతో పాటు మాకు ఈరోజు ఎక్కడ చూసినా మాకు పండుగ అనిపిస్తుంది. వాళ్ళ సహకారం ఉన్నాయి. నాకు ఇంకా ముఖ్యంగా మా అంజన్ యాదవ్ గారు, మరి మా అనిల్ యాదవ్ గారు, మా వీళ్లపల్లి శంకరన్న గారు నాకు పూర్తి మద్దతు ఉంది. నేను దానికి ఈ సదర్ పండుగకు నన్ను అధ్యక్షం చేసింది కాబట్టి ఈ సదర్ కమిటీ అధ్యక్షుని చేసినందుకు, మరి ఈరోజు దినపత్రులతో తీసుకొచ్చినందుకు, మరి ఈరోజు షాద్నగర్ నియోజక ప్రజలకు, యాదవ్ బంధువులకు, మిత్రులకు, మళ్ళీ పత్రికా విలేకరులకు, పోలీసు అధికారులకు, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి మా తమ్ముడు మిత్రుడు ఒక మాట అడిగినాడు, వీళ్లపల్లి శంకరన్న కమిట్మెంట్ అంటే కమిట్మెంటు మాట ఇస్తే తప్పడు. ఆ మాటకు ఈరోజు ఆయన భవనానికి జాగా చూసుకున్నాడు.
కొద్దిగా మాది కూడా అలా కొంచెం పొరపాటు ఉంది. ఇంకా మేము కూడా అనువాగంగా కొంచెం బిజీ ఉన్నాం కాబట్టి ఈ నెక్స్ట్ సదర్ వరకల్లా మేము ఆ భూమి చూస్తాం, ఆయనతో ఫండింగ్ తీసుకుంటాం. ఎంపీ గారు అంజన్ కుమార్ గారు ఇస్తారు, అనిల్ యాదవ్ ఇస్తారు. ఇక్కడ వచ్చినటువంటి లోకల్ లీడర్లు అందరూ ఒక్కొక్క పార్టీలో ప్రాధాన్యత ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇంత సహకారం ఇస్తామని పోయినసారి చెప్పారు. ఆ సహకారం మేము తప్పకుండా తీసుకుంటాం. యాదవ్ బిడ్డలందరినీ కూడా మేము వాళ్ళకు ప్రోత్సహించి వెనుక ఉండి మాకంటే పురోగతులు ఉన్నారు, ఇంకా వాళ్ళ తర్వాత మేము మా తర్వాత ఇంకా జనరేషన్ ఉంది, వాళ్ళకు కూడా సహకారం ఇస్తాం. మరి నెక్స్ట్ దానికి ఇంకా అందరం కలిసికట్టుగా మేము యాదవ్ కలిసి ఈ సదర్ సై ఆటను సై అంటే సై సదర్ అంటే సై ఆట ఈ దానికి పండుగకు మేమందరం కలిసిమెలిసి ఇంకా జరుపుకుంటామని ఈ సభగా మీ అందరి పత్రికలు తెలియజేస్తున్నాం.